అమలాపురంలో ఏం జరుగుతోంది? రెవెన్యూ విభాగం ఎందుకలా తయారైంది? కీలక పోస్టులన్నీ ఖాళీ ఎందుకయ్యాయి? అన్ని బాధ్యతలు జిల్లా కలెక్టర్కే చుట్టుకున్నాయా? ఇలాంటి ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం చెప్పేవాళ్లే కనిపించడం లేదు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రెవెన్యూ పాలన గాడి తప్పింది. కీలకమైన ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ తప్ప మిగతా ముఖ్య పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల పాలనలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. జాయింట్ కలెక్టర్ పదోన్నతిపై వెళ్లడం, జిల్లా రెవెన్యూ అధికారి పదవీ విరమణ చేయడం, ఆర్డీఓ బదిలీ కావడం, తహసీల్దార్ ఏసీబీ కేసులో సస్పెండ్ అవడం వంటి కారణాలతో అన్ని కీలక పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం కొన్ని బాధ్యతలను ఇన్ఛార్జీలకు అప్పగించినా పూర్తిస్థాయి నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. ప్రత్యేకించి భూ సర్వేలు, భూ వివాదాలు, పౌర సరఫరా నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి. జాయింట్ కలెక్టర్ లేకపోవడంతో అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనులు కూడా మందగించాయి. అలాగే డిఆర్ఓ లేకపోవడంతో కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల కదలికలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆర్డీఓ లేకపోవడం వల్ల మండలాల్లో భూ సమస్యలు పెరుగుతుండగా తహసీల్దార్ లేకపోవడం వల్ల ప్రజలకు సేవలందడంలో జాప్యమవుతోంది. ఒకే డిప్యూటీ తహసీల్దార్కు 2 మండలాల బాధ్యతలు ఇవ్వడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రతి చిన్న విషయం కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించాల్సి రావడం వల్ల పని భారం పెరిగింది. దీనికి తోడు అమలాపురం పురపాలక సంఘానికి ప్రత్యేక అధికారిగా కూడా కలెక్టర్ కొనసాగుతుండటంతో ఇతర ప్రాంతాలపై దృష్టి సారించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హుటాహుటిన కీలక పోస్టులు భర్తీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.